విమార్చులు మీరు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాం? ఒక్కరు చెప్పండి. కోర్టు అంటే ఏ రాష్ట్రం నుంచి వచ్చాం? కోర్టు కోర్టే కానీ కోర్టు లాంటి ఆఫీసు కోర్టు కాదు. ఏముంది అక్కడ? లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉందా? న్యాయ సేవా సంస్థ అంటారు. దాని పేరులోనే కనబడుతుంది. ఏం ఆఫీస్ అనేది తెలిసిపోతుంది. తెలుస్తుందా? ఏం చేస్తారు అక్కడ మరి? న్యాయ సేవ. న్యాయం కాదు. న్యాయం అంటే కోర్టులో న్యాయం ఉంటుంది. న్యాయ సేవ అంటే ఎవరికైనా సరే తెలియనప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియనప్పుడు, అవ్వాలి అని తెలియనప్పుడు చాలా రకమైన కేసులు ఉంటాయి. ముందు అది తెలుసు. ఎన్నో రకమైన కేసులు ఉంటాయి. క్రిమినల్ కేసులు ఉంటాయి, సివిల్ కేసులు ఉంటాయి. ఇంకా చెప్తే ఎక్కడికి వెళ్ళాలి? కమిషన్ కోర్టు అనగానే ఒకటే కోర్టు ఉంటుంది కాబట్టి మన సమస్యను బట్టి మనం ఎక్కడికి రైట్గా అనేది సలహా అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సలహా తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? కోట, సివిల్ కోట, క్రిమినల్ కోట, ఇంకా ఎక్కడికి హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇలా చాలా ఉంటాయి. అన్నింటినీ కోర్ట్సే అంటాము, కానీ కోర్ట్స్లో కూడా చాలా ఎక్కడ పరిష్కరించుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళాలి అది ఫస్ట్ సలహా చెప్పి ఇప్పుడు ఎంఈఓ గారు చెప్పారు కదా, ఫస్ట్ ఆపరేటింగ్ ఛార్జింగ్ లేదని వాహనం రమ్మని చెప్తే స్వాతంత్రం వచ్చినాలైనా చట్టాలన్నీ ఒదగిందే ఉంది, ఓదాల్సిందే ఉంది, చెరవీడిందే ఉంది, చివరికి చావే మిగిలింది. అందమైన ఆడపిల్ల కింద పడుతుంది, అందుకే కుమిలిపోతుంది. తన జీవితం కారాసినట్టు జరిగిపోతుంది, చివరికి బలి అయిపోతుంది. కట్నం పేరుతో ఒకడు, కామంతో ఒకడు, కను చెదిరిందని ఒకడు, దేని మీద ఒకడు, తప్పుడు మనసుతో ఒకడు, వాయు వరుస ఒకడు, తాగిన మత్తుల ఒకడు, మారు మృగమైపోతుండో మారునైముడవుతున్నాడు, మృగమైపోతుండో మారునైముడవుతున్నాడు. అందమైన ఆడపిల్ల కింద పడుతుంది, అందుకే కుమిలిపోతుంది. కన్న జీవితం కానరాసినట్టు జరిగిపోతుంది, చివరికి బలి అయిపోతుంది. అవసరాలకు ఆడది ఆట బొమ్మైంది, ఆనాటి నుండి నేటికి భారమైంది. కన్నోళ్లకు బరువై, చేసుకున్న వాళ్ళకు బానిసై, పులిన మధ్య లేని అయి పుట్ట కోగంపై ఎన్నో